ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వర్తమానంలోనికి ప్రవేశిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రములు నాయన. ఈ సాయంత్రకాల సమయమున మేమందరము మీ బిడ్డలుగా ఒక చోటికి చేరి ఉండగా మీ ఆత్మతో మమ్మల్ని నింపుమని వివరించుటకు మీ యొక్క ఆత్మ నడిపింపును సహాయమును నాకు దయచేయమని ప్రాధేయపడచ్చు. వినుచున్న మీ బిడ్డలకు వివేచించే శక్తిని ప్రసాదించమని వేడుకొనచ్చు. బహుజాగ్రత్తగా మీ వాక్యాన్ని విని నేర్చుకుని మీలో బలపడటకు సహాయం చేయమని వేడుకొనచ్చు. ఇటు రీతిగా మమ్మల్ని నడిపించినందుకై మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మొదటి 5 వచనాలు మనం ఇప్పుడే చదువుకున్నాం. ఇందులో ఉన్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. బైబిల్ స్టడీ కనుక స్టడీ చేద్దాం. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశముల యందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయునది. మీకు కృపయు సమాధానమును విస్తరిలునుగాక. ఈ పత్రిక ఎవరికి వ్రాస్తున్నాడు అనేది మనకు అర్థమవ్వాలి. ఎవరికి రాస్తున్నాడు ఈ పత్రిక? పొంతు అనే ప్రాంతం, గలతీయా, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశంలో ఎంత చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు రాస్తున్నాడు. యాత్రికులు అనంటే ఏదో టూరిజంలో మనం అప్పుడప్పుడు కొన్ని పిక్నిక్ స్పాట్లు చూడడానికి బయలుదేరి వెళ్తుంటాం. ఊటీ, షిమ్లా, కూర్గ్ ఇలా టూరిస్ట్ ప్రాంతాలని లేదా ఎవరైనా పుణ్యక్షేత్రాలుగా భావిస్తే వాటిని దర్శించుటకు యాత్రలు చేశారు అనే యాత్రికులుగా మనం భావించకూడదు. ఈ యాత్ర వేరు. ఆ పక్కనే యాకోబు గారు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం మొదటి వచనంలో యాకోబు గారు మొదటి అధ్యాయం మొదటి వచనంలో దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదిరియున్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. అంటే ఇశ్రాయేలు దేశంలో నుండి అనేక దేశాలలోనికి చెదిరిపోయి ఉన్నటువంటి వారు కనబడుతున్నారు మనకు. ఎందుకు చెదిరిపోయి ఉండవచ్చు, ఎందుకు చెదిరిపోయి ఉండవచ్చో మనకు తెలియాలి. ఎందుకు చెదిరిపోయి ఉండాలంటే దీనికి ఆధారం మనకు అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు గమనిద్దాం ఒకసారి. ఆ కాలమందు
యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అంటే చెదిరిపోయిన వారు యూదయ దేశము మరియు సమరయ దేశము యందు చెదిరిపోయారు. సౌలైతే ఇంటింటా జొచ్చి యెరూషలేములో ఉన్న సంఘం, యెరూషలేములో ఉన్న యేసు ప్రభువును నమ్మిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, మీరు ప్రభువుని నమ్ముకున్నారా? యేసే క్రీస్తుని నమ్ముతున్నారా? అలాగైతే మీరు చెరసాలలో వేయబడాలి. మనం మోషే ధర్మశాస్త్రమును మాత్రమే పాటించవలసిన వారం, కానీ ఈ క్రొత్తగా కనపడుతున్న యేసు ఎవరో మనకు తెలీదు. మనం ఆయనకు సంబంధించిన మాటలు ఏది వినకూడదని సౌలు గారు ఇంకా మారకుండా ఉన్నప్పుడు, మారిన పౌలు గురించి మాట్లాడుకోవట్లేదు మనం, మారిన పౌలు గారి గురించి. మారక ముందు సౌలు గారి జీవితం మనందరికి తెలుసు. భయంకరమైన హింసకుడు, దూషకుడుగా కనబడతాడు. పూర్వము పౌలు గారి జీవితం ఎలా ఉందో ఒకసారి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం మనం గమనిస్తే, తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనము, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి, పూర్వము పౌలు గారి జీవితం ఎలాంటిదట? దూషకుడు, హింసకుడు, హానికరుడు. అలా పౌలు గారిని అంటే నా ఉద్దేశం మారనప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు ఇలాంటి దూషకుడు, హింసకుడు, హానికరుడుగా కనబడుతున్న ఈయన అనేక మందిని హింసించి మనుషులు కూడా వేసుకొని వెళ్ళి ఇండ్లలోని కూడా చొచ్చి అనందు చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో ఇంటింటా చొచ్చి, ఎవరైనా మరొకరి ఇంటిలోనికి అనుమతి లేకుండా ప్రవేశించకూడదు, పిలవకుండా ప్రవేశించకూడదు. అలాంటిది ఇంటింటా జొచ్చి అక్కడ ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా ఉంటే వారిని ఈడ్చుకొని పోయి హింసించే పరిస్థితి వస్తే ఇంక ఎవరుంటారు ఆ పట్టణంలో? అందరూ చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. ఇక్కడ ఉంటే మా ప్రాణాలు నిలబడతాయో నిలబడవో అని ప్రాణాలను కాపాడుకోవడానికి చెదిరిపోయారు. ఎక్కడ చూసినా హింస. ఎందుకంటే మన ప్రభువునే సిలువ కేసి కొట్టినప్పుడు, ఆయనను సిలువ మీద చంపేస్తే ఆయన వెంబడిస్తున్న వారు ఇంకెంత శ్రమంలోకి వెళ్ళిపోయి ఉంటారో ఆలోచించాలి ఒకసారి మనం. అందుచేత యాకోబు గారు ఎవరికి రాస్తున్నాడు పత్రిక? 1వ అధ్యాయం 1వ వచనంలో యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశముల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయినది. మరి యూదయ దేశము సమరయ దేశంలోనే చెదిరిపోయారు కదా, అది అపోస్తలుల కార్యంలో చూసిండేది. మరి అన్య దేశంలో అంటున్నారంటే ఇశ్రాయేలు దేశం కాకుండా ఇంకా ఎక్కువ దూరంలోకి వెళ్ళిపోయి చెదిరిపోయిన వారు ఉన్నారు. కొందరు చెదిరిపోయిన వారు ఉన్నారు కనుకనే ఏటేటా యెరూషలేము అనే పట్టణానికి వచ్చి అక్కడ దేవుణ్ణి ఆరాధించే పద్ధతి, ఆనవాయితీని వారు పాటించేవారు అనేది కూడా మనం బైబిల్లో చూడగలం. చూద్దాం అది కూడా ఒకసారి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఆ కాలంలో నిజమైన దేవునికి ఆలయం అనేది ఎక్కడైనా ఉందా అని అంటే అది యెరూషలేములోనే ఉండేది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 5వ వచనంలో
ఆ కాలమున ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండ్రి. ఎక్కడి నుండి వచ్చారట? ఆకాశము క్రింద నుండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు. అనేక మంది భూమి మీద వేరు వేరు దేశాలలో ఉన్నవారు అపోస్తల కార్యములు 2వ అధ్యాయం పెంతెకోస్తు పండుగ దినానికి వచ్చారు. అక్కడ పెంతెకోస్తు పండుగ దినానికి వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు? 9వ వచనంలో ఉంటుంది. వారు ఏ ప్రాంతాల నుంచి వచ్చారంటే పార్థియులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదొకియా, పొంతు, ఆసియా, ఫ్రుగియా, పంఫూలియా, ఐగుప్తు అను దేశంలో ఎందలి వారు మాత్రమే కాక కురేనే దగ్గర ఉన్న లిబియా ప్రాంతంలో ఎందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు, యూదులు, యూద మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో అక్కడ యెరూషలేము అనే పట్టణానికి వేరువేరు దేశాల నుండి యూదులు అనగా ఇశ్రాయేలీయులు వచ్చి ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఆ తర్వాతి కాలంలో యెరూషలేములో భయంకరమైన హింస కలగటం, అందరూ చెదిరిపోవటం, చెదిరిపోయిన వారు కొందరు సమరయ, యూదయ దేశాలలో ఉంటే, అంతకు మునుపే మనకు తెలుసు పాత నిబంధనలో బబులోను చెరలోకి వెళ్ళిపోయినప్పుడు వేరు వేరు దేశాల్లోకి చెదిరిపోయారు. కొందరు మాత్రమే తిరిగి వచ్చారు, కొందరు అలానే ఉండిపోయారు. ఇలా చెదిరిపోయి ఉన్న ఈ ప్రజలందరికీ పత్రికల ద్వారా యేసు ప్రభువుని గురించిన సువార్తను ప్రకటించడం ఆనాటి కాలంలో ప్రభువును ఎరిగిన అపోస్తలులు మరియు యాకోబు గారు వీళ్ళందరూ పత్రికలు రాసి పంపించేవారు. అన్ని ప్రాంతాలకు మేము వచ్చి మళ్ళీ మీకు హెచ్చరించి పదే పదే కనపడాలంటే కష్టం కనుక మేము చాలా విలువైన విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు ఈ పత్రికలో రాసి మీకు పంపిస్తున్నాం. ఈ పత్రిక మీరు చదువుకోండి, మీతో పాటు అనేక మందికి చదివి వినిపించండి. అలా సువార్త అనేది అప్పట్లో అందింది. ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన వాక్య ధ్యానం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 5వ వచనం వరకు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అనగా పొంతు, గలతీయ, కప్పదొకియా, ఆసియా, బితునియా అను దేశములు యందు చెదరిన వారిలో చేరిన ఎవరికి? యాత్రికులకు. చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయున్నది. అంటే ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, పైన చెప్పబడిన అన్ని ప్రాంతాలలో ఈ అనేక దేశములలో చాలామంది చెదిరిపోయి ఉన్నారు. ఆ చెదిరిపోయిన వారి మధ్య మరికొందరు యాత్రికులుగా ఉన్నారట. యాత్రికులు అంటే సొంత స్థలం లేనివారు. సొంత స్థలం లేనివారు అంటే ఉద్దేశం ఏంటి? వారి సొంత స్థలం ఎక్కడో ఉంది, వారు యాత్ర చేస్తున్న ప్రాంతాలు మాత్రం వారివి కావు. మనం కూడా ప్రస్తుతానికి క్యాంపస్లో ఉన్నాం, క్వార్టర్స్లో ఉండొచ్చు మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఇది మీ సొంత స్థలం ఎవరైనా చెప్పగలరా? ఎందుకు చెప్పలేం? కాలము ఆ గడువు ముగించిన తర్వాత ఇది ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్ళిపోవాలి, లేదా సొంత ఊరికి వెళ్ళాలి, సొంత స్థలానికి వెళ్ళాలి. ప్రస్తుతానికి ఏం జరుగుతుంది? మనకు సంబంధించిన వారు ఉద్యోగరీత్యా వేరు ఎక్కడెక్కడో విధులు నిర్వహిస్తుంటే తాత్కాలికంగా ఇక్కడ మనము నివాసం ఉండడానికి ఒక చిన్న ఆశ్రయంలాగా ఉంది. ఈ పత్రిక పేతురు గారు ఎవరికి రాస్తున్నాడట? యాత్రికులకు రాస్తున్నాడట. యాత్రికులకు. ఈ యాత్రికులు ఆయా ప్రదేశాలలో తిరుగుచూ ఉండగా వారి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి.
ఏముంటుందండి, బ్యాగ్ సర్దుకొని లగేజ్ బ్యాగ్ చేసుకొని చక్కగా వెళ్ళిపోవడమే కదా. ఎక్కడ కావస్తే అక్కడ బస చేసుకోవచ్చు. ఇంకా మాకు ట్రావెల్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇంట్లో రోజు తిని తిని బోరు కొట్టేసింది. అదే కొంచెం బ్యాగ్ పట్టుకొని లగేజ్ బ్యాగ్ చేసుకొని బయట యాత్రలు చేస్తే ఎక్కడ కావస్తే అక్కడ రకరకాలైన హోటల్స్లో మనము దిగి అక్కడ తినకుండా ఉండొచ్చు అని ట్రావెల్ కొరకు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొందరు. ట్రావెలర్స్, పిలిగ్రిమ్స్, యాత్రికులు. మరి ఇక్కడ పేతురు గారు పత్రిక ప్రత్యేకంగా యాత్రికులకు రాస్తున్నాడు. మరి ఈ యాత్రికుల పరిస్థితి వీరు యాత్రలు చేస్తుంటే ఎలా ఉందో ఒకసారి బైబిల్లో నుండి చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఈరోజు 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. మీరు యాత్రికులుగా అనేక ప్రాంతాలలో తిరుగుచూపోతున్నారు. ఈ యాత్రలు మీరు చేస్తూ ఉంటే 6వ వచనంలో, ఆ 6వ వచనంలోని మధ్యలో ఒక భాగం ఉంటుంది. అవసరమును బట్టి అనే పదం ఉంటుంది అక్కడ. గమనించారా మీరు? అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. టూరిజంలో ఉంటే సంతోషంగా పోతారా, ఏడ్చుకుంటూ ఉంటారా? కానీ ఇక్కడ వీరి పరిస్థితి మన వల్లే లేదు. ఇది ఈ యాత్రలో ఉన్నవారు ఎలా ఉన్నారంటే ఇక్కడ నానా విధములైన శోధనలో చిక్కుకొని ఉన్నారు వీళ్ళు. ఇక్కడ ప్రస్తుతము కొంచెము కాలం మీకు దుఃఖము కలుగుచున్నది. శరీర సంబంధమైన దుఃఖం. అంటే ఈ యాత్రలో ఉన్నవారు ప్రభువును బట్టి ఆనందించేవారుగా ఉన్నా, ఎందుకంటే 6వ వచనంలో పైనే ఉంటుంది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు అని ఉంది అక్కడ. ఒకే వచనంలోనే ఆనందం, ఒకే వచనంలోనే దుఃఖము రెండు కనబడుతున్నాయి 6వ వచనంలో. అందరం చూడాలి. ఒకే వచనంలోనే మనకేం కనబడుతున్నాయి? మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. ఎవరికి రాస్తున్నాడు పత్రిక? యాత్రికులకు రాస్తున్నాడు అన్న విషయం మర్చిపోకండి. యాత్రికులు ఏం చేస్తూ ఉంటారు? ప్రయాణాలు చేస్తూ పోతుంటారు, అనేక దేశాల్లో తిరుగుతున్నారు. ఎందుకు యాత్రికులుగా మారవలసిన పరిస్థితి వచ్చింది? మేము క్రీస్తుకు సంబంధించిన వారము, మేము యేసు అనే ఆయనకు సంబంధించిన వారం అని చెప్పగానే వారి చుట్టూ భయంకరమైన శ్రమలు, ఇబ్బందులు. యెరూషలేములో మీరు ఎవరి పేరైతే చెప్పి విశ్వసిస్తున్నారో, యేసే క్రీస్తు అని నమ్ముతున్నారో, ఆయననే సిలువకేసి కొట్టేశారు. ఇంకా మీరెంత? ఆయననే మేము శ్రమల పాలు చేశాం, చంపేంతవరకు మేము విడిచిపెట్టలేదు. అలాంటిది ఆయన పేరు చెప్పి మీరు ఆయా దేశాల్లో తిరుగుతూ ఉంటే ఇంకా మిమ్మల్ని విడిచిపెడతామని ఏంటి? ప్రభువునందు మీరేమో మిక్కిలి ఆనందిస్తున్నారు, కానీ ప్రస్తుతం కొంచెం కాలం మీకు ఎలా ఉంటుంది పరిస్థితి? దుఃఖము, శోధన ఇవన్నీ మీకుంటాయి. ఇవన్నీ కలుగుతున్నప్పుడు మీ యొక్క మనస్సు, మీ యొక్క హృదయం ఎలా ఉండాలో 7వ వచనంలో చెబుతూ, నశించిపోవు సువర్ణం, మనం ఉపయోగించే బంగారం దేని చేత పరీక్షింపబడుతుందట? అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. ఈరోజు మీరు ఈ యాత్రలో, ఏ యాత్రలో? యేసు అనే ఆ ప్రభువు గురించి సువార్త ప్రకటిస్తుంటే మాకు ఇదే ఆనందమని మీరు యాత్రలు చేస్తున్నారు, కానీ ఆ పేరు చెప్పగానే మీరు శ్రమల్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకసారి గమనించండి. తాత్కాలికమైన ఈ సువర్ణం, బంగారం, అది గొప్ప అద్భుతమైన రూపం, ఒక ఆభరణంగా మారాలి అనంటే, ధరించుకోవడానికి ఉపయోగపడే ఒక ఆభరణంగా మారాలి అనంటే దాన్ని అగ్నితో కాలుస్తారు. నశించిపోయే ఆ బంగారమే అగ్ని చేత పరీక్షింపబడుతుంటే మీరు దానికంటే అమూల్యమైన వారు కారా దేవునికి అని మాట్లాడుతున్నాడు అక్కడ 7వ వచనం. బంగారానికి విలువ ఎందుకు వచ్చింది చెప్పండి ఎవరైనా? బంగారానికి విలువ ఎందుకు వచ్చింది?
అది బంగారం కనుక అని అంటే పొరపాటే. దానికి విలువ ఎందుకు వచ్చిందనంటే మనిషి ధరించుకుంటున్నాడు కనుక, మనిషి ఉపయోగిస్తున్నాడు కనుక. దేశపు ఖజానాకు దాని యొక్క విలువ కట్టే ఒక గొప్ప పదార్థంగా దాన్ని ఉపయోగిస్తున్నారు, ధరించుకోవడానికి ఆభరణాలుగా ఉపయోగిస్తున్నారు. మనిషి ఉపయోగిస్తున్నాడు కనుక దానికి విలువ. మనిషి ఉపయోగించకపోతే మట్టిలోనే కలిసి ఉంటుంది, అది కాళ్ళ క్రింద మనం తొక్కేవారం. అది ఎందుకు 7వ వచనంలో నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా. ఎంతవరకు మనం దీన్ని ధరించి ఉపయోగించుకోగలము? మన చివరి శ్వాస వరకు దీన్ని ఉపయోగించుకోగలం. శాశ్వత కాలం మనం పరలోకానికి వెళ్తే నేను వస్తానని మన బంగారం మనం వెంట రాదు. అది అలా నశించిపోయే సువర్ణమే అగ్ని పరీక్ష వలన అది పరిశీలించబడుతుంటే, శుద్ధపరచబడుతుంటే, అక్కడ చూడండి 7వ వచనం, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది. శుద్ధపరచడము అని అంటే ఏంటి? దానికి ఏదైనా మలినం కానీ అలాంటివి ఏమన్నా ఉంటే అగ్నిలో దానిని కాల్చడం వలన పనికిరాదంతా పడిపోయి పక్కకు తీసేసి ఉపయోగకరమైనది మాత్రమే బయటికి తీస్తారు. అలానే ఈరోజు మీరు ఈ యాత్రికులుగా ఉండగా మీకు వస్తున్నటువంటి శ్రమలు, శోధనలు, అవి అగ్ని వంటి శ్రమలు. అందులో నుండి దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడంటే ఒక గొప్ప విలువైన పదార్థంగా బయటికి తీయాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. శాశ్వత కాలం ఉండే మీరు ఇంకెంతగా పరీక్షింపబడతారో ఆలోచించండి. నిజానికి మనమందరము చాలా కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలి, కృతజ్ఞులమై ఉండాలి, గ్రాటిట్యూడ్ కలిగిన వారమై ఉండాలి. ఎందుకు? ఆ 2వ వచనంలో ఒక మాట ఉంది, చూసారా? 2వ వచనంలో ఎవరెవరికి రాస్తున్నాడట? పొంతు, గలతీయా, కప్పదొకియా, ఆసియా అనే దేశాలలో ఉన్నవారికి. ఆసియా అంటే ఏంటి? ఆసియా అంటే మనం ఉన్నటువంటి దేశం ఆసియా ఖండంలో ఒక భాగం. ఇది ఆసియా ఖండంలో ఒక భాగం మనం, భారతదేశం. ఇలాంటి వారు ఆ రోజు ఎన్నో శ్రమలు, ఊహించనివి, అగ్ని కంటే భయంకరమైన మహాశ్రమల్లోకి వెళ్ళి వారు ఈ వార్తను మోసుకొని వచ్చారు. కనుకనే మనం ఈరోజు అగ్నిలో కూర్చొని సువార్త తినట్లేదు, ఫ్యాన్ కింద కూర్చొని సువార్త తింటున్నాం. వారు ఆ రోజు ఆ శ్రమలు పడ్డారు కనుకనే మనకి ఈరోజు అంత గొప్ప అవకాశం లభించింది. యేసు ప్రభువుని గురించి వింటే ఆయన మాట నోటిలో రాగానే దానియేలు గ్రంథంలో షద్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేసినట్లు ఇదిగో పైన గేట్ బయట ఒక అగ్నిగుండం సిద్ధంగా ఉంది. ఎవరైనా ప్రభువును వెంబడించి బైబిల్ పట్టుకొని ఈ రూట్లోకి వస్తే, ఈ మార్గం గుండా ఎవరైనా వస్తే అక్కడే పట్టుకొని అట్లే అగ్నిగుండంలో వేస్తారు అనే వార్త మొత్తం బయలుదేరింది అనుకోండి ఈ ప్రాంతాలన్నింటిలో. ఈరోజు బైబిల్ స్టడీకి మనం వచ్చే అవకాశం ఉందో ఆలోచించండి ఒకసారి. నన్ను అగ్నిలో వేసినా పర్లేదు, నేనైతే మందిరానికి మాత్రం వెళ్ళడం ఆపను అనే వాళ్ళు ఎవరుంటారు? చాలా అరుదు. నిజంగా ఊహించుకోండి ఒకసారి. అప్పటికే సౌలు గారు ఇంటింటా జొచ్చి ప్రభువుని నమ్ముకున్న వారిని ఈడ్చుకొని వెళ్ళి చెరసాలలో వేయించడం, ఇవన్నీ చేస్తున్నాడు అక్కడ. అలాంటి శ్రమలు మనకు లేవు కనుకనే స్వేచ్ఛగా, సంతోషంగా మనం మందిరానికి రాగలుగుతున్నాం. అలాంటి శ్రమలే మనకు వస్తే ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉంటుంది? ఈరోజు మనం వింటున్నాం ఈ సందేశంలో ఆ యాత్రలో ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనికి జారిపోయారో ఒకసారి ఈ పత్రికలో బహు జాగ్రత్తగా పరిశీలిద్దాం. 12వ వచనం చూద్దాం ఒకసారి. ఈ యాత్రలో ఉన్న మీరు మహాశ్రమలు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఉన్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి.
వారు ప్రయాణం చేసే ప్రతి ప్రాంతంలో ఇలానే ఉందంట పరిస్థితి. అసలు విచిత్రం ఏంటంటే, పత్రిక రాస్తున్నది ఎవరు? ఏ పత్రిక చదువుతున్నాం మనం ఇప్పుడు? అంటే ఈ పత్రిక ఎవరు రాస్తున్నారు? పేతురు గారు రాస్తున్నారు. పేతురు గారిని యేసు ప్రభు చేపలు పడుతుంటే, ఇక చేపలు పట్టేవాడుగా కాకుండా మనుషులను బట్టే జావులుగా చేస్తానని మొదట పేతురు గారిని పిలిచాడు. 12 మంది శిష్యుల్లో యేసు ప్రభు, చూద్దాం ఒకసారి అన్నమాట. మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరంలో నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జానులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు ప్రభు యొక్క శిష్యులలో అందరికంటే మొదట చేరినటువంటి వ్యక్తి పేరు కనబడుతుంది ఇక్కడ, పేతురు గారు. అవునా? ఈ పేతురు గారు ప్రభుతో కలిసి ఆయనతో ప్రయాణం చేసిన రోజుల్లో యేసు ప్రభు ఒక ప్రశ్న అడుగుతాడు పేతురు గారిని. అది మనం మత్తయి సువార్త 16లో చూద్దాం. మత్తయి సువార్త 16 ఒక ప్రశ్న అడుగుతాడు. యేసు ప్రభు అడుగుతాడు శిష్యుల్ని. 13వ వచనం, మత్తయి సువార్త 16:13. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడుగుగా, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ప్రశ్న అడిగాడు యేసు ప్రభు. అప్పుడు శిష్యులు సమాధానం ఇస్తారు, ప్రభువా, కొందరేమో నీ గురించి బాప్తిసమిచ్చి యోహాను అనుకుంటున్నారు. ఎందుకంటే హేరోదు రాజు బాప్తిసమిచ్చి యోహాను గారిని తలగొట్టించాడు, చంపేశాడు, హత్య చేశాడు. అదే బాప్తిసమిచ్చి యోహాను మళ్ళీ తిరిగి పుట్టాడు అని నీ గురించి కొందరు అనుకుంటున్నారు ప్రజల్లో. మరికొందరేమో ఏలియా అని అనుకుంటున్నారు, కొందరేమో ఇర్మియా అనుకుంటున్నారు. ఈ ముగ్గురు కాదు కానీ ప్రవక్తల్లో ఎవరో ఒకరు మళ్ళీ పుట్టారు అని అనుకుంటున్నారు అని శిష్యులు ప్రభువుకు చెప్పారు. ఓ, ప్రజలు అనుకుంటున్నారా? కొందరు నేను బాప్తిసమిచ్చి యోహానని, ప్రజలు అనుకుంటున్నారా నేను ఏలియా అని, ప్రజలు అనుకుంటున్నారా నేను ఇర్మియా అని, లేకపోతే ఒక ప్రవక్త అని అనుకుంటున్నారా? సరే, వాళ్ళైతే అలా అనుకుంటున్నారు, కానీ మీరేమనుకుంటున్నారు చెప్పండి అని అడిగాడు. వాళ్ళందరికైతే నేను అర్థం అవ్వలేదు, మీరేమనుకుంటున్నారు? 15వ వచనం, అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. అందుకు సీమోను పేతురు మొదటి శిష్యుడుగా మొదటే చాలా వేగంగా సమాధానం ఇస్తున్నాడు. అక్కడ యేసు ప్రభు నీళ్ళ మీద నడిస్తే నేను నడుస్తాను ప్రభు అని మొదట అడుగు ముందుకేసింది పేతురు గారే. అంత హుషారుగా దురుసుగా కనపడుతున్నాడు. ఏ విషయంలో నేనే ముందు ఉండాలి, ఏ విషయంలో అయినా నేనే ముందు ఉండాలి, ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు అనే వ్యక్తిత్వం కనపడుతుంది పేతురు గారి. నేను ఫస్ట్ స్టూడెంట్ కాబట్టి నేనే ఫస్ట్ చెప్పాలి అన్నట్లుంది పేతురు గారి తొందరపాటు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. నాకు తెలుసు ప్రభువా నువ్వు ఎవరో కాదు, క్రీస్తు. పాత నిబంధనలో ఎవరి గురించి అయితే రాయబడిందో, ప్రవక్తలందరూ ఎవరి గురించి అయితే రాశారో ఆయనే నీవు. క్రీస్తు అను శబ్దంనకు మా అందరి రక్షణార్థమై అభిషేకింపబడి వచ్చిన వాడు నీవే, మెస్సీయవు నీవే అని పేతురు గారు చెప్పగానే 17వ వచనంలో, అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురు అనే పదానికి, శబ్దానికి రాయి అని అర్థం ఉంది చూడండి.
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువరి నేరవని నేను నీతో చెప్పుచున్నాను. నీవు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకునేసరికి 17, 18, 19, 3 వచనాలు పేతురు గారిని దేవుడు అప్రిషియేట్ చేస్తూ, మెచ్చుకుంటూ, లోకానికేమో నేను ఇర్మియాలా కనబడుతున్నాను, లోకానికేమో నేను ఏలియాలా కనబడుతున్నాను, బాప్తిస్మిచ్చి యోహాన్లా కనబడుతున్నాను. మరికొందరికి ఏదో ప్రవక్త మళ్ళీ తిరిగి జన్మించాడు, చనిపోయిన మనిషి మళ్ళీ తిరిగి బ్రతుకుతాడు అనే విశ్వాసం ఉంది కనుకనే ఆ ప్రజలు చనిపోయిన ఏలియా మళ్ళీ బ్రతికాడని మాట్లాడుకుంటున్నారు. చనిపోయిన ఏలియా ఎవరు? బాప్తిస్మిచ్చి యోహాన్ గారు మళ్ళీ పుట్టారని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆనాటి కాలంలో మనుషులు దేన్ని నమ్మేవాళ్ళు? ఒక మనిషి చనిపోతే మళ్ళీ తిరిగి జన్మిస్తాడు అనే అభిప్రాయంలో ఉన్నారు కనుకనే వాళ్ళు అలాంటి సమాధానాలు ఇచ్చారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారులేండి, మీరేమనుకుంటున్నారో అన్నాడు యేసు ప్రభు. వెంటనే వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా, ప్రభువా నీవే క్రీస్తు అని నేను నమ్ముచున్నాను అంటాడు. ఆ మాట చెప్పగానే యేసు ప్రభు ఆయన నోట సంతోషం చూడండి ఎంత బాగుందో. సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, దేవుని చేత నీవు ధన్యుడవు అని అనిపించుకున్నాడు పేతురు గారు. యేసు ప్రభు అంటే ఎవరు? దేవుడు. దేవుడు మనిషిని చూసి నీవు ధన్యుడవు అనే మాట అన్నాడంటే అది చిన్న విషయం కాదు. పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు, నేను క్రీస్తునన్న విషయం. కాబట్టి నేను ఇప్పుడు నీకు ఒక సువర్ణ అవకాశం ఏంటంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదురు నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నా పేతురు. అంతేగాక పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. అక్కడి వరకు బాగుందా? అక్కడి వరకు బాగుంది. ఆ తర్వాత పేతురు గారు ఎంత దురుసుగా ప్రవర్తిస్తున్నారో ఇంకొంచెం క్రిందికి వెళ్ళి చూస్తే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా మళ్ళీ పేతురు గారే దిగారు రంగంలోకి. నేను చనిపోతాను అనే మాట వినబడగానే పేతురు గారు అంటున్నారు, వెంటనే ఆయన చేయబట్టుకుని, నువ్వు చనిపోతావు ప్రభువా, వద్దు, నువ్వు చనిపోతే నేను తట్టుకోలేను ప్రభువా, ప్రభువా ఆ మరణం నీకు దూరం అవునుగా కానంటున్నాడు, అది నీకెన్నడూ కలుగుదని ఆయన గద్దింపసాగాను. అంత మాట అనకు ప్రభువా, నేను చచ్చిపోతానని మాట్లాడుతున్నావు ఏంటి? నువ్వు లేకుండా నేను ఒక క్షణం కూడా ఉండలేను అన్నట్లుగా ఉంది పేతురు గారి స్పందన. అక్కడ చూడండి, అక్కడ అది కూడా ఎలా నోటితో చెప్పట్లేదు. ఆ పేతురు గారు తన హృదయంలో ఎంతో బాధపడి అనడం చిన్న పదమేమో కానీ, బాగా ప్రేమిస్తున్నటువంటి పిల్లలు ఉండగా తల్లి వారి దగ్గరికి వచ్చి, నేను ఇంకెక్కువ రోజులు బ్రతకను నాయన, చనిపోతున్నాను ఒక నెల రోజుల్లో, అది ఏ తల్లైనా సమాధానం చెప్పిందనుకోండి, వెంటనే ఆ తల్లి వద్దకు బిడ్డలు వచ్చి, అట్లా అనద్దుమా, ఏమైనా సరే నేను కాపాడుకుంటాం అనడం సహజమే. పేతురు గారు కూడా యేసు ప్రభు ఎప్పుడైతే ఈ మాట పలికాడో, ఏ మాట? 21వ వచనంలో, నేను యెరూషలేములో పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి ఆ మాట వినబడగానే వెంటనే చేయబట్టేసుకున్నాడు పేతురు గారు. వెంటనే చేయబట్టేసుకొని, అది నీకు దూరం అవును కాక అని అంటున్నాడు. అక్కడ అంత చెప్పిన పేతురు గారు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నాడో అని మనకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి ఇంతవరకు. మనుషులను పట్టు జాలనుగా నేను నిన్ను పిలుస్తున్నాను రా అనగానే ఉన్న వలను, పడవను అన్నిటిని పక్కన పెట్టి పరిగెత్తుకొని వచ్చేసాడు. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి అన్నప్పుడు, ప్రజలందరూ ఇలా అనుకుంటున్నారు కానీ నేనైతే మాత్రం ఇలా అనుకుంటున్నానని, నీవు క్రీస్తు అని నేను ఒప్పుకుంటున్నాను అని అది కరెక్ట్గానే చెప్పాడు.
ఆ తర్వాత మూడో సందర్భానికి వచ్చాము. నీకు ఆ మరణం దూరం అవ్వాలి ప్రభువా అని అన్నాడు అక్కడ. ఆ తర్వాత యేసు ప్రభు పేతురు గారిని తిడతాడు, కానీ సాతానా నా వెనుకకు పొమ్ము, అంతకు ముందుగానే నీ బండ మీద నా సంఘమును కట్టుతాను అని చెప్పినటువంటి ప్రభు అదే అధ్యాయంలో కిందికి వచ్చిన తర్వాత పేతురు గారిని చూసి సాతానా అంటున్నాడు అక్కడ. ప్రభు నన్నే నువ్వు ఈ మాట అంటున్నావు అనే డౌట్ రావాలి అక్కడ. ఒక మంచి భక్తిపరుడు, విశ్వాసి, నేనే ఆయనని ఒప్పుకున్నటువంటి అలాంటి వ్యక్తితో సాతానా వెనుకకు పో అన్నాడు. అంతే. నన్ను అంత మాట అంటావా? అంత మాట అనడానికి నీకు నోరు ఎలా వచ్చింది అని అప్పటి నుండి ప్రభువును విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చు. సాధారణంగా మనల్ని ఎవరైనా వచ్చి పెద్దవాళ్ళలో, వయసులో పెద్దవాళ్ళు కావచ్చు, సేవకులు కావచ్చు, మన ముఖాన కాళ్ళల్లో ఇలా చూస్తూ సాతానా అన్నారనుకోండి, ఇంకంతే. రేపటి నుంచి ఈ సేవకుడు వద్దు, ఈ పాస్టర్ వద్దు, ఎవరొద్దు, ఆ దూరం అయిపోతాడు. యేసు ప్రభు పేతురు గారిని చూసి సాతానా వెనుకకు బాగున్నాడు అక్కడ. అదే అధ్యాయంలో పైన మాత్రం ఈ బండ మీద నా సంఘమును కడతానని చెప్పిన ప్రభు ఆ కొద్ది నిమిషాలకు, ఆ సందర్భంలోనే వెంటనే అదే అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం, సాతానా వెనుకకు వెళ్ళిపోవని. అంటే పేతురు గారు ప్రభువును అంత ప్రేమించడమే మనకు అర్థమవుతుంది కదా. అంత ప్రేమించిన పేతురు గారు ఏం చేశాడో ఒకసారి 26వ అధ్యాయానికి వెళ్దాం. మత్తయి సువార్త 26. కొద్దిసేపు ప్రభు పేతురు గారిని ఏమన్నాడు అనేది పక్కన పెడితే, నా ప్రభువు చనిపోవడం నేను చూడలేను అన్నట్లుగా వ్యక్తపరిచాడు అక్కడ అనుకుందాం కొద్దిసేపు. ఎంత మంచివాడుగా కనబడుతున్నాడు కదా, ఎంత ప్రభువును ప్రేమించే వ్యక్తిగా కనబడుతున్నాడు కదా. అలా కనపడినటువంటి ఆ పేతురు గారే మత్తయి సువార్త 26వ అధ్యాయము 55, 56 వచనాలు చూద్దాం. 55, 56 వచనాలు. ఆ గడియలోనే యేసు జన సమూహములను చూచి, బందిపోటు దొంగ మీదికి వచ్చినట్టు కత్తులతోనూ గుదియలతోనూ నన్ను పట్టుకొని వచ్చిదిరా. నేను అనుదినము దేవాలయంలో కూర్చుండి బోధించుచున్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరినట్లు ఇదంతయు జరిగినని చెప్పాను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయిరి. పారిపోయిన వారిలో ఇప్పుడు ఎవరు చేరుకున్నారు ఇక్కడ? మనం ఏ పేతురు గారి గురించి అయితే అప్పటి నుంచి వింటూ వచ్చామో ఆయన కూడా పారిపోయాడు. ఈ మరణం నీకు దూరం అవును గాక అని పలికినటువంటి పేతురు గారే ప్రభువును పట్టుకునగానే ఆ ప్రభువు కలిగే శ్రమ, ఆ ప్రభువుకు కలిగే శిక్ష నా మీది కూడా వచ్చి పడుతుందేమో అని భయపడి పారిపోయాడు. చూద్దామా 69వ వచనం నుండి, ఇదే అధ్యాయం 69. పేతురు వెలుపటి ముంగిట కూర్చుండి ఉండగా ఒక చిన్నది అతని యొద్దకు వచ్చి, నీవును గలిలయుడకు యేసుతో కూడా ఉంటివి కదా అని. ఏమని ఉండాలి? అవును అని ఉండాలి. వాస్తవానికి అయితే ఇక్కడ మనం వింటున్నాం కాబట్టి. కానీ అలా పలుకక అందుకు అతడు నేనుండలేదు. నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా? అబద్ధం. నేనుండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుటానని. అయిపోయింది, ఒక్కసారి మాట్లాడాడు నాకు తెలియదని. ఇప్పుడు రెండవసారి అతడు నడవలోనికి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతనిని చూచి, వీడును నజరేయుడగు యేసుతో కూడా ఉండెనని అక్కడి వారితో చెప్పగా అతడు ఒట్టు పెట్టుకుని నేనుండలేదు, ఆ మనుష్యుని నేను ఎరుగనని మరలా చెప్పాను. ఎన్నిసార్లు అయిపోయింది ఇప్పటికీ? 2 సార్లు చెప్తున్నాడు. ఆ మనుషుడు ఎవరో నాకు తెలియదు అంటున్నాడు అక్కడ. 73వ వచనం. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు నొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడవే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. అందుకు అతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టెను. ఏం జరుగుతుంది ఇక్కడ? దూరం నుంచి చూస్తున్నాడు ప్రభువును వారు ఈడ్చుకొని పోతుంటే. దూరం నుంచి చూస్తున్నాడు ప్రభువును కొరడాలతో కొట్టడానికి తీసుకెళ్తుంటే.
దూరం నుంచి చూస్తున్నాడు, ప్రభువును వస్త్రహీనునిగా చేయాలనే ఆలోచన కలిగి ప్రజలు ఆయనను తీసుకెళ్ళిపోతుంటే, ఆయన ముఖం మీద ఉమి వేస్తుంటే, ఇలాంటి సందర్భాలన్నీ పేతురు గారు చాలా దూరం నుంచి చూస్తున్నారు. ఏం చూస్తున్నాడంటే ప్రభువు కలుగుతున్న అగ్ని వంటి శ్రమలను చూస్తున్నాడు. అక్కడ ప్రభువు కలుగుతున్న ఆ గొప్ప హింసను ప్రత్యక్షంగా చూస్తున్నాడు పేతురు గారు. మనసులో ఏ ఆశ పుట్టింది? ఈయనను వెంబడిస్తే ఈరోజు నన్ను కూడా వీళ్ళు ఏం చేస్తారు? నన్ను కూడా పట్టుకొని వెళ్తారు. నన్ను కూడా పట్టుకొని తీసుకెళ్ళి నన్ను కూడా పిడిగుద్దులు గుద్ది కొరడాలతో కొట్టి నా ముఖం మీద ఉమ్మివేసి అలాంటి భయంకరమైన హింసలోనికి నన్ను కూడా తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు అంటే శ్రమలకు, హింసలకు పేతురు గారు అడుగు ముందుకేస్తున్నాడా, వెనక్కేస్తున్నాడా? ఇప్పుడు ముందుకేస్తున్నాడా? నాకొద్దు ఇలాంటి శ్రమలు, నాకొద్దు ఇలాంటి కష్టాలు, నాకొద్దు ఇలాంటి శోధనలు. అనుభవిస్తే ఆయన అనుభవించినలే. మొన్నటి వరకు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెడితే చక్కగా కూర్చొని తిన్నాం. ఆయన నీళ్ళ మీద నడిస్తే నేను నడిచాను. ఆయన ఎక్కడుంటే అక్కడ నేను ఉన్నాను. నోట మాట చెప్పాడు నన్ను చంపేస్తున్నారు అని. ఆ మాట చెప్పగానే నేను చెయ్యి పట్టుకొని ప్రభు యొక్క చెయ్యి, ఇది నీకు దూరం అవ్వాలని కోరిన నేను ఈరోజు ఆ మరణం దగ్గరికి వస్తుంటే నేను ఈయనతో ఉండనని వెనక్కి వెళ్ళిపోతున్నాను అని వ్యక్తిగా, అలాంటి వ్యక్తిగా కనబడుతున్నాడు మత్తయి సువార్త 26వ అధ్యాయంలో. ఎవరైనా ఒక దాని గురించి మరొకరికి చెప్పేటప్పుడు ఎలిజిబిలిటీ ఉంటేనే, అర్హత ఉంటేనే చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఇవన్నీ చూసామో తెలుసా? ఈరోజు ఇలా శ్రమలకు, ఇబ్బందులకు వెనుకంజ వేశాడు పేతురు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం పేతురు గారు రాసిన పత్రికలో 4వ అధ్యాయం చూస్తున్నాం. మొదటి పత్రిక 4వ అధ్యాయం. యేసు ప్రభువుకు కలిగిన శ్రమను చూసి పారిపోయాడు ఒకనాడు పేతురు గారు. ఆ శ్రమను చూసి ఈ శ్రమలో నేను ఉండకూడదని ఆశించాడు పేతురు గారు. అలాంటి వ్యక్తి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 12వ వచనంలో చెబుతున్నాడు. అక్కడ 12వ వచనంలో, ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఎలా ఉంది చూడండి ఈ పోలిక. ప్రభువు కలిగిన శ్రమను చూసి పారిపోయాడు. పారిపోయిన వ్యక్తి కాలం మారిన తర్వాత మరొకరు చెబుతున్నాడు, ప్రభువు నిమిత్తమై మీరు శ్రమల పాలైనప్పుడు అగ్ని వంటి శ్రమలు ఎదురైనా కూడా దాన్ని ఎదుర్కోండి అని చెబుతున్నాడు అక్కడ. మరి నువ్వు పారిపోయావు కదా పేతురు అని ప్రశ్నించారనుకోండి ఎవరైనా, అది ప్రభు యొక్క శిలువ మరణం చెందకముందు పేతురు గారి యొక్క వ్యక్తిగత జీవితం. ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడై సమాధుల నుండి లేచాడో, ఆ సమాధి వద్దకు వీళ్ళందరూ పరిగెత్తారు. ఒకసారి చూద్దాం యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం. పద్దెనిమిదవ వచనం చూద్దాం. 18. మగ్దలేనే మరియా వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను. ఒక స్త్రీ వచ్చి ఆ మాట చెప్పింది యోహాను సువార్తలో. ఆ తర్వాత చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు చాలా జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు లూకా సువార్త 24వ అధ్యాయం. 12వ వచనం చూద్దాం, లేదా 10, 11, 12 చూద్దాం.
లూకా సువార్త 24వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను వచ్చి ప్రభువు లేచి ఉన్నాడు, అక్కడ మాతో కొందరు దేవదూతలు మాట్లాడారు అనే విషయాలు శిష్యులకు వచ్చి చెప్పగానే 11వ వచనం, అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి, ఆలస్యం చేయక, ఈ విషయం కూడా పరిగెత్తున్నాడు మళ్ళీ. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రమే విడిగా కనబడను. ఆ సమాధిలో నారబట్టలు మాత్రమే ఉన్నాయి, కానీ ప్రభు యొక్క దేహం కనపడలేదు. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళాను. ఆ తర్వాతనే శిష్యులకు యోహాను సువార్త 20వ అధ్యాయంలో యేసు ప్రభు, యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానం కలుగును గాక అని వారితో చెప్పాను. అలా లేచి ఉన్న ప్రభువును శిష్యులు చూశారు. సిలువ మరణానికి ముందేమో అవిశ్వాసిగా కనబడుతున్నాడు పేతురు గారు. సిలువ మరణం చెంది సమాధిలో నుండి తిరిగి లేవగానే వారు కూర్చున్న గదిలో తలుపు వేసి ఉండగానే ప్రభు ప్రవేశించాడు. ఆ మాటల ద్వారా ఒక నిర్ధారణకు వస్తున్నారు. ఏంటి ఆ నిర్ధారణ? ఆయన చనిపోలేదు అని అంటే శాశ్వతంగా ఇంకా శవం అయిపోయి సమాధిలోనే ఉన్నాడు అని అనుకోక నమ్మారు, విశ్వసించారు. వారిలో గట్టి నమ్మకం ఏర్పడింది కనుకనే యేసు ప్రభు ఒక గొప్ప బాధ్యతను పేతురు గారికి అప్పచెప్పాడు. ఏంటా బాధ్యత? పక్కనే ఒకసారి అలా పేజీ తిప్పితే యోహాను సువార్త 21లో 15వ వచనంలో, వారు భోజనం చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మళ్ళీ గొర్రె పిల్లల బాధ్యత ఎవరికి అప్పచెప్తున్నాడు? మరి సిలువ మరణానికి ముందు 3 రోజుల క్రితం, 4 రోజుల క్రితం ఆయన ఎవరో తెలియదు అన్నాడు. తెలియదన్నా కూడా మళ్ళీ ప్రభు సమాధిలో నుండి లేచి పట్టుకున్నాడు పేతురు గారిని. నువ్వు నిలబడాలి, నేను ఏర్పరచుకున్న ఒక సాధనం, నువ్వు పరలోకపు తాళపు చెవులు నీకు అప్పచెప్పా. ఈ బండ మీద, ఈ రాయి మీద నా సంఘాన్ని కట్టాలి. అది నేను తలంచిన కార్యం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అలాగైతే నా గొర్రెలను కాయి, నా గొర్రెలను మేపు. 3 సార్లు అదే ప్రస్తావన వచ్చే విధంగా ఉంటుంది ఆ యోహాను సువార్తలో. ఈసారి ప్రభువుకు మాటిచ్చాడు. మాటిచ్చిన తర్వాత వెన్నుదిరుగాక అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం మొత్తం పేతురు గారు అక్కడ సువార్త అంటే మొత్తము అంటే ఆ 2వ అధ్యాయంలో జరిగిన సందర్భాన్ని, ఆ పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె దిగగానే అందరికీ సువార్త వెదజల్లబడుతుంది. చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వీరేమో తాగి ఇట్లా మత్తులైపోయారని అనుకుంటే అప్పుడు పేతురు గారు లేస్తారు. ఏమనుకుంటున్నారు? అప్పుడు నేను ముమ్మారు అబద్ధం ఆడా, ఇప్పుడు నా పర్సనాలిటీ, నా వ్యక్తిత్వం అలాంటిది కాదు, నేను మారిన వ్యక్తిని. కాబట్టి ఇదేందంటే అని అప్పుడు అందరికీ ప్రభు యొక్క సువార్త చెప్పగానే ఎంతమంది చేర్చబడ్డారు ప్రభు రాజ్యంలోనికి? 3000 మంది చేర్చబడ్డారు. బలమైన బండగా, బలమైన రాయిగా మారుతున్నాడు చూడండి పేతురు గారు. అలా మారినటువంటి పేతురు గారు ఈసారి ఎక్కడికి పోవడానికి కూడా సిద్ధమయ్యాడంటే 12వ అధ్యాయం అపోస్తలుల కార్యములు. యేసు ప్రభు నామమును ఒప్పుకోలేదు పేతురు గారు ఆయన మరణించడానికి ముందు. ఆయనను ఒప్పుకున్న తర్వాత పశ్చాత్తాపడి, ప్రభువుకు నేను ఇంత న్యాయం చేశాను, నా ప్రభు ఎవరో తెలియదని నేను అబద్ధమాడాను, వెనుకకు వెళ్ళి వెక్కి ఏడ్చి నన్ను క్షమించు అని ప్రభు పాదాల మీద పడి మారిన పేతురు గారు చివరికి ఎక్కడి వరకు వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడో చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో దాదాపు 1వ వచనం నుండి,
అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేతురును కూడా పట్టుకొనాను. యాకోబును చంపేశాను, ఇప్పుడు పేతురును కూడా చంపుదామని పట్టుకున్నాడు. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు. అతనిని పట్టుకుని చెరసాలలో వేయించి పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలని ఉద్దేశించి అతని కావలి ఉన్నటకు 4 చతుష్టయముల సైనికులకు అతన్ని అప్పగించాను. పేతురు ఎక్కడ ఉంచబడ్డాడు? ఎలాంటి శ్రమల్లోకి వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు లైన్లో నువ్వు ఉన్నావు. ఇప్పుడు మనం ఏదైనా ఒక టికెట్ తీసుకోవడానికి లైన్లో నిలబడ్డాం అనుకోండి, ఇప్పుడంటే ఆన్లైన్ అయిపోయింది, కానీ రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో దేని కొరకు మనం లైన్లో నిలబడితే మనకంటే ముందు ఒక ప్యాసింజర్ టికెట్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక నెక్స్ట్ 2వ నంబర్ మనమే ఉన్నాం. యాకోబు పేతురు గారి పరిస్థితి అలా ఉంది. హేరోదు రాజు పట్టేసుకున్నాడు, యాకోబును తలగొట్టించి చంపేశాడు. అక్కడ తలగొట్టించాడు. ఎలా చంపేశాడు? మొత్తానికి అయితే ఖడ్గంతో చంపేశాడు. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నంబర్లో ఎవరున్నారు? ఇప్పుడు పేతురు గారు. ఇంకా ఈ ఖడ్గం ఎవరి మీద పడాలంటే పేతురు గారి మీదనే వద్దు. అయితే ఇప్పుడు వద్దు, పులియని రొట్టెల పండుగ జరుగుతుంది, చెరసాల్లో పెడతామని. సాధారణంగా మాంసం ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఒకరోజు ముందుగానే కోడిని తెచ్చుకొని దానికి రాత్రంతా పెడుతుంటారు ఫుడ్. మేకలు తెచ్చుకొని రాత్రంతా గడ్డి ఏదో ఆకులు అవన్నీ వేసి మేపుతుంటారు దాన్ని. రేపు ఉదయానికి దాన్ని సిద్ధపరుస్తుంటారు. కనీసం దానికన్నా భోజనం పెట్టి నీళ్లు పోసి గింజలు వేసి అవన్నీ వేసి సిద్ధపరుస్తారు కత్తి గొంతు మీద పెట్టడానికి. కానీ పేతురు గారిని చెరసాలలో వేశారంటే ఎలాంటి మరణంలోకి తీసుకెళ్లాలని పేతురు గారిని సిద్ధంగా లైన్లో ఉంచినట్లుంది చూడండి. అది ఇలాంటి శ్రమలు మొదట ఆయన అనుభవించాడు కనుక ఆ తర్వాత అర్హత సంపాదించి అప్పుడు పత్రికలు రాస్తున్నాడు. ఏ పత్రిక? పేతురు గారు రాసిన మొదటి పత్రికలో. ఇప్పుడు ఎలిజిబిలిటీ వచ్చింది రాయడానికి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12-13 వచనాలు. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడు. ఈ సంతోషమే వేరు, ఈ ఆనందం వేరు. ఎందుకు మనం సంతోషించాలి అనంటే, మొదటి అధ్యాయం మన వాక్య ధ్యానం అదే. ఈరోజు ఈ అంశాన్ని మనం ముగించుకోలేము, ఎందుకంటే టైం లేదు, అయిపోతుంది. 1 అవర్ అయిపోయింది మనం స్టార్ట్ చేసుకున్న అప్రాక్సిమేట్గా. ప్రభు చిత్తమైతే ఇదే సందేశాన్ని వచ్చే వారం బైబిల్ స్టడీలో దీన్ని ఇలానే కొనసాగిద్దాం. 5వ వచనంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అన్నది చూడండి. అక్కడ ఏదో ఒక స్వాస్థ్యం ఉందట, దానిని మనం పొందుకోవాలట, అది పరలోకమందు భద్రపరచబడి ఉన్నదట. అంటే ఈ వాక్యాన్ని అంతా చదివిన తర్వాత మనకు ఒకటి అర్థమవుతుంది. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? యాత్రికులకు రాస్తున్నాడు. రాసింది పేతురు గారు దేవుని ప్రేరణ చేత. రాస్తున్నది ఎవరికి? యాత్రికులకు. యాత్రికులకు ఏమని చెబుతున్నాడు? మీకు పరలోకమందు ఒక స్వాస్థ్యం ఉందని. 3 విషయాలు. వ్రాసింది ఎవరు? పేతురు గారు. వ్రాస్తున్నది ఎవరికి? యాత్రికులకు. దేని గురించి రాస్తున్నాడు? పరలోకమందు ఒక స్వాస్థ్యం ఉందని. పరలోకమందు స్వాస్థ్యం ఉంటే భూమి మీద మీరు ఏమై ఉన్నారు? మీకు సొంత స్థలం లేదు, అందుకే యాత్రికులుగా తిరుగుతున్నారు. ఈ పత్రిక
వ్రాయించినది ఎవరు? 3 అయితే ఆన్సర్లు దొరికాయి. వ్రాసినది ఎవరు? పేతురు గారు. వ్రాస్తున్నది ఎవరికి? యాత్రికులకు. దేని గురించి రాస్తున్నాడు? పరలోకమందు స్వాస్థ్యం ఉంది, దాన్ని మన కొరకు దేవుడు భద్రపరిచాడు. ఇప్పుడు 4వ ప్రశ్నే, ఈ పత్రికను పేతురు గారి ద్వారా వ్రాయించినది ఎవరు? దేవుడు. పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ చేత ఈ పత్రిక రాశాడు. అంటే ఈ పత్రికల్లో యాత్రికులు యాత్ర చేసేటప్పుడు ఎలా జీవించాలో అనే విషయాలను పేతురు గారు దేవుని ప్రేరణ చేత రాశాడు. ముగింపుకు వచ్చాం కనుక చెప్తున్నాను సారాంశం. ఈ పత్రికలో పేతురు గారు యాత్రికులు యాత్ర చేసేటప్పుడు ఎలా జీవించాలో అనే విషయాల గురించి రాస్తున్నాడు. అంటే వారికి ఏం చెప్తున్నాడు? మీకు మీ ఇల్లు లేదు ఇక్కడ, మీరు యాత్రలో ఉన్నారు. యాత్రలో ఉన్నప్పుడు ఎలా జీవించాలి? ప్రస్తుతం మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీరు ఎలా జీవించాలి? అది అవసరం ఉంది కనుకనే ఈ పత్రిక రాశాడు, తెలియజేస్తున్నాడు. ఎవరికైనా ఇక్కడ సొంత ఇల్లులు ఉన్నాయా? మాకున్నాయండి, మాది ఇక్కడ జూబ్లీహిల్స్లో ఒకటి ఉంది, బంజారాహిల్స్లో ఒకటి ఉంది, లేకపోతే ఇంకొక చోటు ఉంది. నో, మీకుండొచ్చేమో మీ పేరు మీద మీ ఇల్లు, మనకుండొచ్చేమో మన పేరు మీద ఇల్లులు. అవి మనవి కావు. మన ఇల్లు మనది కాదు. మనం ఇల్లు లేని వారం భూమి మీద, గృహం లేని వారం భూమి మీద మనం. మరి అది ఇల్లు మనదైతే, భూమి మీద మనదే అయితే శాశ్వత కాలం అక్కడే ఉండొచ్చు కదా. సొంత ఇంటిలో ఒకవేళ మన చివరి శ్వాస విడిస్తే మనల్ని తీసుకెళ్ళి ఎక్కడో సమాధుల తోటలో ఎందుకు భూమిలో 3 అడుగులు లోపలికో 6 అడుగుల పొడవు తవ్వి మన దేహాన్ని ఎందుకు అందులో పెట్టాలి? ఆలోచించండి ఒకసారి. మా ఇల్లు అండి, మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చాడని ఎవరైనా చెప్పుకున్నారు అనుకోండి, మా నాన్న నాకు గిఫ్ట్ ఇచ్చాడని ఏ బిడ్డైనా చెప్పుకున్నా, నీ గిఫ్ట్ ఇచ్చిన నాన్నది ఆ ఇల్లు కాదు, తీసుకున్న నీది ఆ ఇల్లు కాదు. నిజంగా నీదే అయితే అదే ఇంటిలోనే మనం శాశ్వతంగా ఉండొచ్చుగా. కన్ను మూస్తానే మనల్ని ఎవరో మోసుకొని వెళ్ళి ఈ ఇంట్లో నువ్వు ఉండకూడదని, అప్పుడు మనం ఏమీ పలకలేం, మాట్లాడలేం. నన్ను ఎవరో తీసుకెళ్తున్నారు ఎక్కడికో అని ఆ స్పర్శ కూడా ఉండదు, తెలియదు. మోసుకొని వెళ్ళే వాళ్ళు చెబుతున్నారు చుట్టుపక్కల సమాజానికి, ఈ ఇల్లు మా నాన్నదే, ఇప్పుడు చనిపోయాడు, ఇక మా నాన్నది కాదు. లోకానికి ఇది మా నాన్నది అన్నట్లుగా తెలుసు, భావిస్తున్నారు. ఇంటి కాంపౌండ్ వాళ్ళకి ఒక పెద్ద గేట్ వేసుకొని ఆ గేట్కి ఇరువైపులా నల్లటి బండ మీద బంగారపు రంగులో అక్షరాలు ముద్రించుకొని మన ఇంటి పేరు పెట్టుకొని పలానా ఇంటి వారి నిలయం అని రాసుకున్న ఆ నిలయం ఒకరోజు నిన్ను లోపలికి తీసుకొచ్చింది. ఒక దినం రాగానే అదే లోపలికి వెళ్ళిన నిన్ను ఇక్కడ ఇది నీది కాదని తీసుకొని వెళ్ళిపోతారు. అది నీ ఇల్లేగా. మొన్నటి వరకు రిజిస్ట్రార్ ఆఫీస్లో కూడా నువ్వు తీసుకెళ్ళి మళ్ళీ రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కట్టించుకొని ఎన్ని గజాలకైతే ఇంత అని లెక్క కట్టి నీతో సొమ్ము కూడా వసూలు చేయించుకొని ప్రభుత్వ రికార్డులో దాన్ని ఎక్కించి ఇది ఈ వ్యక్తిదే అని ముద్రించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? చెబుతోంది దైవ గ్రంథం, మనల్ని ఆలోచింపజేస్తుంది, నాయన నీ స్వాస్థ్యం పరలోకమందు ఉంది. యాత్రికులు సొంత స్థలము లేదు కనుకనే యాత్రలు చేస్తున్నారు. ఈరోజు మనం కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో, హెబ్రీ పత్రికలో వారి గురించి ఏం రాసి ఉంటుంది? వారు భూమి మీద పరదేశులై ఉన్నారని యాత్రికులుగా ఉండి వారి జీవితాన్ని ముగించేశారు. ఒకవేళ ఆ వచనం అవసరం అనుకుంటే చూడండి ఎవరైనా.
హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 13వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఎవరు? పైన చదువుకుంటూ వస్తే అబ్రహాము గారు. అబ్రహాం గారు వీరందరూ ఒక దేశమే నీకు నీ సంతానానికి ఇవ్వబోతున్నానని వాగ్దానం చేసిన అబ్రహాం గారు, నువ్వు ఎంత నాకు ఇచ్చినా నేను పరదేశినే ప్రభువా, నువ్వు ఎంత నాకు ఇచ్చినా ఈ భూమి మీద నేను యాత్రికుడనే ప్రభువా అని ఒప్పుకున్నాడట. దేశమున్నోడు గొప్పవాడు అవుతాడా? ఒక 100 గజాల స్థలం ఉన్నోళ్ళు గొప్పవాళ్ళు అవుతారా? దేశమే వాగ్దానము చేత పొందుకున్న వ్యక్తి అంటున్నాడు నేను భూమి మీద పరదేశిని అని. నేను ఈ దేశాన్ని నీకు ఇస్తానని దేవుడు ఎవరికి వాగ్దానం చేశాడు? ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలం నీదే, ఈ కొన నుండి ఆ కొన వరకు ఎంత తిరుగుతావో తిరుగు అని చెబితే ఎంత పొడవు ఎంత దూరం ఇస్తానని కూడా అబ్రహాం గారికి వాగ్దానం చేశాడు. అంత పెద్ద దేశాన్ని అబ్రహాము గారు పొందుకున్నప్పుడు, అంత పొందుకున్న తర్వాత కూడా ఆయన అంటున్నాడు నేను భూమి మీద పరదేశినే, నేను భూమి మీద యాత్రికుడనే, ఇది నాది కాదంటున్నాడు. అందుకే ఈరోజు ఈ బైబిల్ స్టడీలో ముగించే ముందు మరి యాత్ర చేస్తున్న యాత్రికులు ఎలా జీవించాలి తెలుసుకోవాలనుకుంటే వచ్చే వారం వరకు ఎదురు చూద్దాం. అంతవరకు సెలవు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీకే స్తోత్రములు నాయన. అనేక విషయాలు ఈరోజు మాకు పరిచయపు మాటలుగా ఈ గంట సేపు వినిపించారు. మిగిలిన విషయాలను మీ చిత్తమైతే వచ్చే వారం వినుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తాం. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొంచి సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.